మనవరాలా చుట్ట వెలిగించు. చుట్ట రాకపోతే నాకు మనిషి పట్టదు. ఓ అల్లరి పిల్ల, నీవు అల్లరంతా నీ పెళ్ళయ్యేదాకానే. పెళ్ళైనాక ఈ ఆటలు సాగాయి. తాత నేను అసలు పెళ్ళే చేసుకోను. ఇలా మాట్లాడేటోళ్ళను నేను ఎంతమందిని చూడలేదు. అవు గాని పెళ్ళేం చేసుకోవు పిల్ల. మా నాన్న ఒక్కడే కదా తాత. నేను పెళ్లి చేసుకుని పోతే మా నాన్న పరిస్థితి ఏంది? మీ నాన్న అవసరమైతే ఇల్లరిక వాళ్ళను కూడా తీసుకొని రావచ్చు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో పిల్ల. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, పో తాత. ఏ సీత ఆగవే, ఆగు. నీ సంగతి మీ ఇంటికి వచ్చి చెప్తా, ఆగే. బావా, ఓ బావా. ఏంది లక్ష్మి పిలిచినావు? ఏమైనా పని ఉన్నదా? ఉండదు బావా, నీతోని కాదు నీ బిడ్డతోని. నీ బిడ్డని విలువ. ఎందుకు లక్ష్మి? నా బిడ్డ ఏమైనా చేసిందా? పిలువు బావా, ఒకసారి మాట్లాడతా. సీత, అమ్మా సీత. చెప్పు నాన్న. పిన్నొచ్చింది. ఏమన్నా గొడవ చేసినా తల్లి? లేదు నాన్న. ఆమె ఎక్కడ చెప్తుంది బావా, నేను చెప్తా విను. నేను నీళ్ళెత్తుకొని రాగా నా కుండను గులేరుతో కొట్టింది. కుండ చూడు ఎట్ల వల్ల కొట్టిందో. ఏదో తల్లి లేని పిల్ల. నా బిడ్డ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. అయ్యో అంత మాట ఎందుకు? పెళ్లి కావాల్సిన పిల్ల, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇట్లా ఎప్పుడు చేయకమ్మా. సరే నాన్న. సరే, నేను పొలం కాడికి పోయేస్తా. సరే నాన్న, జాగ్రత్తగా పోయిరా. అయ్యా, నా దగ్గర ఉన్న ఫోటోలన్నీ మీకు చూపించమంటారా? నాకు ఏ ఫోటోలు వద్దు పూజారి గారు, మా అమ్మకు చూపించండి. మా అమ్మ ఇష్టమే నా ఇష్టం. అమ్మా, మీకు ఎలాంటి కోడలు కావాలి? పూజారి గారు, కోడలు తీరుండే కోడలు నాకొద్దు, బిడ్డలాగుండే కోడలే కావాలి. అయ్యో, నాకు తెలియదమ్మా మీ గురించి. మీరు అత్తలా కాదు అమ్మలా చూసుకుంటారని. అలాంటి సంబంధమే నా దగ్గర ఉంది. వాళ్ళతో మాట్లాడి మీకు కబురు పెడతా, సరేనా? సరే, నేను వెళ్ళొస్తానమ్మా. చూద్దాం. ముదు నష్టబ్దానా, నా కొడుకు ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చినా నిన్నిచ్చి పెళ్లి చేసిన. ఎందుకు? నాకు ఆస్తి కలిసి వస్తుందని. కానీ ఆ ఆస్తి మొత్తం కోట్లలో ఉంది. ఆస్తి ఎటు పోదత్తమ్మా, మనకే వస్తుంది. ఎప్పుడు వస్తుందే? ఎప్పుడు? నేను చచ్చినప్పుడా? ఇప్పుడు నేనేం చేయాలత్తమ్మా? సావే సావు. ఏందమ్మా గొడవ? అసలు ఏం జరిగిందమ్మా? ఆస్తి గురించి, కట్నం గురించి. వాళ్ళ అత్త నిన్నెన్ని మాటలు అంటుంది నాన్న. అందుకే నాకు పెళ్ళంటే నచ్చదు. అందరిలాగానే మనకు కూడా అలాగనే జరుగుతుందని ఎందుకు అనుకుంటావు? అత్త ఎవరికైనా అత్తే కదా నాన్న. ఎవరు లేరా లోపల? ఉన్నాం. రండి పూజారి గారు, లోపలికి రండి. అబ్బా, కూర్చోండి.
కారు లాగేస్తామై చెప్పండి పూజారి గారు ఎందుకు వచ్చారు? మీ అమ్మాయికి ఒక చక్కటి సంబంధం తీసుకొచ్చిన ఒక్కడే కొడుకు బోల్గంత ఆస్తి. మీ అమ్మాయికి ఆ అబ్బాయి తయ్య ఈడు చూడు. ఇదిగోండి ఫోటో. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి నచ్చితే నాకు కబుర్ చేయండి. ఉంటా మరి. అమ్మా ఒక్కసారి ఈ ఫోటో చూడమ్మా. నేను ఫోటో చూడను, ఏం చూడను. నేను అసలు పెళ్లి చేసుకోను. అలా అంటే ఇలా తల్లి, నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలనే కదా తల్లి నా కోరిక. పెళ్లి వద్దు, ఏమొద్దు. ఏమైంది బాపు, ఒక్కనివి అదోలా కూర్చున్నావు? ఏం లేదు బిడ్డ. బిడ్డ అంటున్నావు కానీ ఏమైందో చెప్తలేవు. ఎంతైనా నీ సొంత బిడ్డను కాదు కదా నేను. అలా అనకు బిడ్డ. నీకు కాకపోతే ఇంకొకరికి చెప్తా బిడ్డ. చెప్పు మరి. అక్కకు వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువనే కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు మళ్ళీ కట్నం అడుగుతారు బిడ్డ. ఎక్కడికి పోయి తేవాలి, ఉన్నదంతా అప్పుడే అమ్మిన కదా. బావా అడుగుతున్నాడా కట్నం? బావ మంచోడే, వాళ్ళ అమ్మే మంచిది కాదు. అత్తపోరు అక్కకు వశమైతే లేదు బిడ్డ. చేసుకున్నోనికి లేని బాధ ఈ అత్తలకి ఎందుకో. అందుకే నాకు ఈ అత్తలంటే అస్సలు నచ్చరు. సరే వెళ్ళొస్తా బిడ్డ. సరే బాపు. ఇంతకీ నేను చెప్పింది ఏం ఆలోచించావు? నా కూతురు ఏం చెప్తలేదు. ఎందుకమ్మా? పెళ్ళంటే ఇష్టం లేదా? బాగున్నారా పూజారి గారు? బానే ఉన్న తాత. ఎందుకో ఇలా వచ్చారు? మన అమ్మాయికి మంచి సంబంధం చూసినా తను నిర్ణయం ఏందో చెప్తలేదు. ఎందుకు తల్లి, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను చేసుకోను. నేను పెళ్లి చేసుకొని పోతే మా నాన్న ఒక్కడైతాడు, మా అమ్మ కూడా లేకపాయే. నేను అదే అంటున్నా తల్లి. నీకు పెళ్ళి అయితే మీ అమ్మనే నీ కడుపులో ఉంటది. అప్పుడు మీ నాన్న నీకు పుట్టిన బిడ్డలతోటి ఆడుకుంటాడు. ఆలోచించు తల్లి. పూజారి గారు, అమ్మాయి ఆనందంతో నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. హలో, చూడమా, మావనికి ఉన్నది ఒకటే బిడ్డ. ఉన్నదంతా ఆమెకే. మీకు ఎంత కట్నం కావాలో చెప్పండి. మాకు కట్న కానుకలు ఏమొద్దు. లేదు తాతయ్య, కట్నం ఎంత కావాలో ఇప్పుడే అడగమనండి. రేపు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టదు. ఈమె అలాంటి అత్తగారు కాదమ్మా. నాకు అవన్నీ తెలియదు. వాళ్ళు ఇప్పుడు కట్నం తీసుకోకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. సరే, ఒక 5 లక్షలు ఇవ్వండి. అక్కయ్య గారు, తల్లి లేని పిల్ల, తెలిసో తెలియక అట్లా మాట్లాడి మీరేమనుకోకండి. మీరు అడిగిన 5 లక్షలు నేను ఇస్తాను. అలా నేను ఏం అనుకోనన్నయ్యా. ఇంకేంటి శుభం. వచ్చే సోమవారం మంచి ముహూర్తం ఉంది, దానికి జాయిన్ చేసుకోండి. అయ్యో, ఎందుకమ్మా నువ్వు దోముడు? నువ్వు లేమ్మా, నేను దోమతా. వద్దులే అత్తమ్మా, నేను దోముకుంటది. పర్లేదు బిడ్డ, నేను దోమతలే. ఎందుకత్తమ్మా? చుట్టుపక్కల వాళ్ళందరూ అత్త చేత పని చెప్పిద్దామని అనుకోవాలనా? అందరు ఎవరమ్మా? అందరితో మనకేం పని? వద్దులే అత్తమ్మా, నాకు ఇట్లాంటి ప్రేమలు
అమ్మా నీళ్ళు తాగమ్మా. ఇప్పుడు సరం పడితే నీళ్ళు తెచ్చిచ్చుడు కాదు. రేపు ఎప్పుడన్నా నేను అన్నం తినలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు తినిపించి నీ ప్రేమను చూపి. నువ్వేమనుకుంటున్నావే? మా అమ్మ అందరి లెక్క కాదు. అరే ఏమనకు రతాన్ని, తను చిన్న పిల్లరా, దానికి ఏం తెలుసు చెప్పు. రా చెల్లేరా, ఇట్లా కూర్చో. అంత మంచిదేనా? ఇద్దరు ఆడుకుంటా. అమ్మ సీత, అత్తమ్మ అత్తమ్మ వచ్చింది, చాయ్ తీసుకురా బిడ్డ. తీసుకొస్తున్నా. అక్క, నీకు లక్ష్మీదేవి లాంటి కోడలు దొరికింది. కోడలు కాదు చెల్లె, నా కూతురు. ఏందత్తమ్మా, నేను నీ కూతుర్నెట్లయితా? నీకు కోడల్ని మాత్రమే. ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? కోడల్ని కూతురు అనుకోవద్దా ఏంది? అనుకోవద్దు. అక్క, ఇక నేను పోయేస్తా. సరే చెల్లె, పోయిరా. అమ్మా, డాక్టర్ చెప్పింది గుర్తుంది కదా? 6 నెలలు మనం దాన్ని మంచిగా చూసుకునే దాన్ని బట్టే అది బాగా అవుతుందట. గుర్తుందిరా, నా కోడల్ని నేను చూసుకోనా? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏమైంది అల్లుడు? మామయ్య, సీతకి నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది. తను మనం చేసేది చూస్తుంది కానీ మనతో ఏం చెప్పలేదు. అయ్యో అయ్యో, ఏమిటి నా బిడ్డ పరిస్థితి ఇలా అయింది? అన్నయ్య, మీరేం బాధపడకండి, మీ బిడ్డను నా బిడ్డలాగా చూసుకుంటా. చాలక్క, చాలు, ఈ ఒక్క మాట చాలక్క. అన్నయ్య, మీరేం బాధపడకండి, అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు, గుండె నొప్పితో మీరు బాధపడుతున్నారు. మీ బిడ్డను నా బిడ్డలాగా చూసుకొని మంచిగా అయ్యేటట్టు చేస్తా. మీరు వెళ్ళండి అన్నయ్య. సరే సరే సరే.
మంచిగా అయినావా సీత? నువ్వు నడుస్తున్నావా? అమ్మ సీత, 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 మంచిగా అయినావు తల్లి, అంతే చాలు మాకు. అత్తమ్మ నన్ను క్షమించండి అత్తమ్మ, నన్ను క్షమించండి. నువ్వు లేమ్మా, నువ్వు లే. సీత, ఆ రోజు నువ్వు నాకు సరం పడ్డప్పుడు నీళ్ళు తీసుకొచ్చిస్తే నేను తప్పుగా మాట్లాడినా, నువ్వు నాతో ఎంత ప్రేమగా మాట్లాడినా, నేను నీ విషయంలో తప్పుగానే మాట్లాడినా, నేను చేసిన ప్రతి పనికి మీరు మౌనంగానే ఉన్నారు, కానీ కానీ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు నాతో సేవలు చేయించుకోవడానికి నాతో ప్రేమగా ఉన్నారనుకున్నా, కానీ మీరే నాకు సేవలు చేశారు. మీరు మీ చుట్టాలతోటి నాకు కోడలు కాదు కూతురు దొరికిందంటే నేను మీకు కూతుర్ని ఎలా అవుతా అన్నా, కానీ మీరు నన్ను కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు. నేను మీ కాళ్ళు పట్టాల్సింది పోయి మీరే నా కాళ్ళు పట్టుకున్నారు. మీ కాళ్ళ మీద పడి నా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగిన తక్కువే అత్తమ్మ. నువ్వు నా అత్తమ్మవి కాదు, మా అమ్మవి, మా అమ్మవి. నన్ను క్షమించద్దమ్మ. నువ్వు నా కోడలువు కాదమ్మా, నా కూతురువు. అయినా మన మధ్యలో సమర్పణ ఏందమ్మా? నన్ను క్షమించండి. క్షమించడం ఎందుకు సీత? ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, అందరు అత్తలు ఒకలా ఉంటారు. అత్తల్లో కూడా అమ్మ కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? నమ్మకం వచ్చిందా? దేవుడు పంపిన అమ్మవే అత్తమ్మ, అత్తమ్మ, అమ్మవే నువ్వు. పిన్నచ్చిందని కూడా చేసిన తల్లి చెప్తా విను, అదొకటి చెప్పు. ఇగో నా కుండను చూడు ఎట్లా వల్ల కొట్టిందో. తల్లి లేని పిల్ల. ఇక నా కుండ కూడా ఎట్లా వాళ్ళ కట్టిందో. అది చూడు, కోపం ఉంటది, అంత కోపం ప్రేమ పూరితమైన కోపం. చూడు చూడు, తల్లి లేని పిల్ల. ఈమె తరపు నా బిడ్డ నుంచి తరపున ఏదో తల్లి లేని పిల్ల, నా బిడ్డ తరపున నేను క్షమాపణ చెప్తాను. స్మైల్ రావు. ఆశ్చర్యం, క్షమాపణ చెప్తాను. స్మైల్ రావు. ఓకే ఓకే, నేను క్షమాపణ చెప్తాను. నేను క్షమాపణ చెప్తాను. ఏదో తల్లి లేని పిల్ల, నా బిడ్డ తరపున నేను క్షమాపణ చెప్తాను. నా బిడ్డ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. సెంటిమెంట్ ఏదో ఇప్పుడు చూడు ఏమైంది బాబు, దిగులో కూర్చున్నా. అప్పుడు చెయ్యేసాను కూడా రెడీ గారు. ఆనందంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. నవ్వుతూ అనాలి, ఆనందంతో వెళ్ళిపోయింది.